జీఎస్టీతో మన ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు వస్తుందన్నది కేంద్రం చెబుతున్నమాట. అది నిజమే కావచ్చు. కానీ ఇంత హడావిడిగా జీఎస్టీని అమల్లోకి తెస్తే దాన్ని అందిపుచ్చుకోవడానికి మన ప్రజలు, వ్యాపారస్తులు, ఆర్థికవేత్తలు, అధికారులు సిద్ధంగా ఉన్నారా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. జీఎస్టీతో దీర్ఘకాలంలో వచ్చే లాభాలు పక్కన పెడితే ఇప్పటికిప్పుడు ఈ ఏకీకృత పన్నును అంతా ఆహ్వానిస్తున్నారన్నదే పెద్ద ప్రశ్న. ఒకే దేశం ఒకే పన్ను అని ప్రకటించి చివరికి అందులో 6 స్లాబులు పెట్టినప్పుడే దాని ప్రాథమిక లక్ష్యం దెబ్బతిన్నట్లయింది. పోనీ ఇదైనా ఒక పద్ధతి ప్రకారం ఉందా అంటే అదీ లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఒకే స్లాబ్లో వేస్తే సరే అనుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లు, ఏసీల్ని 28% స్లాబ్లో పెట్టి టీవీలను మాత్రం 18% స్లాబ్లోకి చేర్చారు. ఒకే కంపెనీ తయారు చేసే ఈ 2 వస్తువుల్లోనూ 2 రకాల ట్యాక్సులుంటే వాటి తయారీ విధానం నుంచి ఏ రకంగా ట్యాక్సులు పడతాయన్నది ప్రస్తుతానికైతే తెలియదు. స్లాబ్ విధానాలే కాదు, జీఎస్టీ రిటర్న్ దాఖలు చేయటం కూడా చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు సాధారణ ట్యాక్సులు దాఖలు చేసేవారే చాలా తక్కువగా ఉన్నారు. అలాంటిది అసలు అవగాహన లేని జీఎస్టీ దాఖలు చేయాలంటే చాలా మందికి సాధ్యం కాదు. దీనికి తోడు మొత్తం రిటర్న్స్ అన్ని ఆన్లైన్లోనే దాఖలు చేయాలి. ఇది చిన్న చితక వ్యాపారులకు మరింత భారం కలిగించే అంశమనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఏడాదికి 2 సార్లు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సర్వీస్ ప్రొవైడర్లు ఇక నుంచి నెలకు 3 సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రతి నెల 10, 15, 20 తేదీల్లో ఆన్లైన్లో రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే ఏడాదికి 36 సార్లు ఫైల్ చేయాలి. దీనికి తోడు వాటితో పాటు నెలకోసారి చొప్పున 12 సార్లు టీడీఎస్ రిటర్న్లు దాఖలు చేయాలి. ఇక అన్నింటినీ కలిపి ఏడాదికి ఒకసారి ఓవరాల్ యాన్యువల్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అంటే మొత్తం 40. ఇక్కడతో విషయం అయిపోలేదు. ఒకవేళ ఒక ఉత్పత్తిదారుడు 3 రాష్ట్రాల్లో తన వ్యాపారాలు, సేవలు అందిస్తూ ఉంటే అప్పుడు 3 రాష్ట్రాలకు వేరువేరుగా ఒక్కో రాష్ట్రంలో ఏడాదికి 49 సార్లు రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ స్థాయిలో సర్వీస్ ప్రొవైడర్ల మీద భారం పడుతుంది. దీని గురించి కేంద్రం ఏ మేరకు ఆలోచించింది? ఉదాహరణకి మన భారతదేశంలో కూడా చెబుతున్నాం, యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ అని ప్రవేశపెట్టామని చెబుతున్నాం. లాభం అంటే దీన్ని జిఎస్టీని అడ్డం పెట్టుకుని లాభాలు ఎక్కువగా నొల్లుకోకుండా వ్యాపారస్తులు చేస్తామని, వాళ్ళకి శిక్షలు వేస్తామని, గరిష్టంగా వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తామని అని చెబుతున్నాం. కానీ మలేషియాలో ఇదే అనుభవం బెడిసికొట్టింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి ద్రవ్యోల్బణం ధరలు పెరగకుండా ప్రయత్నం చేసే క్రమంలో జిఎస్టీ అమలు జరిపిన తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి, ట్యాక్స్ అధికారులకు విపరీతంగా అధికారాలు పెరిగిపోయి వాళ్ళ వేధింపులు పెరిగి వ్యాపారస్తుల మీద ట్యాక్స్ టెర్రరిజం అనేది కూడా అక్కడ ఈ రకంగా వేధింపులతో కొంత అవినీతి భాగం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిసి వ్యాపారస్తులు ఇబ్బంది పడటం, అటు పబ్లిక్లో కూడా ఇబ్బందులు రావటం, సమస్త ఆర్థిక రంగంలో ఇబ్బందులు రావటం. అదే కాకుండా ఏంటంటే ఇంతవరకు ధరలు పెరగటం వల్ల జిఎస్టీ అమలు జరిపిన అన్ని దేశాల్లో 2-3 ఏళ్ల పాటు అక్కడ అధికారంలో ఏ ప్రభుత్వం అయితే జీఎస్టీని అమలు జరిపిందో అప్పుడు ఆ ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటం కూడా చరిత్ర అనుభవం. లేకపోతే బొటాబొట్టి మెజారిటీతో మాత్రమే తిరిగి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏంటి భారతదేశం దీనికి మినహాయింపుగా ఉంటుందని, ఇక్కడ యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ ఉండటం వల్ల ధరలు పెరగవని ఇట్లా అనుకోవటం మాత్రం అసాధ్యమేది కాదు. ఇక జీఎస్టీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి కాదు కదా, కనీసం ప్రాథమికంగానైనా అర్థం చేసుకునే స్థాయిలో దేశం లేదు. అసలు ప్రజల్లో జీఎస్టీ మీద అవగాహన లేదు. అసలు జీఎస్టీ విధానం మీద ఆర్థిక రంగానికి చెందిన ఐఏఎస్లకు కూడా పూర్తి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే వారికి క్లాసులు పెడుతున్నారు. పూర్తి స్థాయిలో దీని మీద పేపర్ వర్క్ కూడా జరగలేదన్న విమర్శలున్నాయి. జీఎస్టీ లెక్కగట్టే సాఫ్ట్వేర్లు ఇంకా సిద్ధం. ఇక దీన్ని ఎలా చెల్లించాలన్న అవగాహన లేక వ్యాపారులు కూడా సిద్ధంగా లేరు. మరోపక్క జీఎస్టీ లెక్క కట్టే నిపుణులు కూడా వ్యవస్థలో తక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఏసీలకు, ఇతర కామర్స్ నిపుణులకు కూడా జీఎస్టీ ఒక బ్రహ్మ పదార్థమే. ఆఖరికి ప్రభుత్వ సంస్థలు కూడా జీఎస్టీ లెక్కేయటానికి సిద్ధంగా లేరన్నది వాస్తవం. మరి ఇవేమీ సిద్ధం చేయకుండా హడావిడిగా జీఎస్టీని ఎలా అమల్లోకి తెస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో దేశానికి జరిగే మేళ్లు కోకొల్లలున్నా ఇప్పటికిప్పుడు ఏమాత్రం సంసిద్ధత లేకుండా దానిని జనం మీద రుద్దేయాలనుకోవటం మాత్రం ఇబ్బందులు కలిగించే అంశమన్నదే చాలా మంది ఆర్థికవేత్తల అభిప్రాయం. 127 కోట్ల భారతదేశ జనాభాలో సంపన్న వర్గం కేవలం 10% ఉంటుంది. మిగిలిన వాళ్లంతా మధ్యతరగతి, నిరుపేదలే. ఇందులో 30% దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు. మిగిలిన 60% మధ్యతరగతి వర్గం. వీళ్లు కూడా సంపన్న వర్గాలను చూసి తాము కూడా అలా ఖర్చు పెట్టాలన్న తపన పెరగడంతో కొత్తగా ఇందులో ఉన్నత మధ్యతరగతి అన్నది పుట్టుకొచ్చింది. ఇలా ఎన్ని తరగతులున్నా దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీద, పొందే సేవల మీద పన్నులు పెరుగుతాయన్నది ఇప్పటికీ విస్పష్టం.
నిజానికి ఇప్పటి వరకు మన దేశంలోకి దిగుమతి అయ్యే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నింటి మీద ఇంపోర్ట్ ట్యాక్స్ మొదలు పెడితే చివరికి వచ్చే లోకల్ ట్యాక్స్ వరకు లెక్కేస్తే అయ్యే పన్నుల కన్నా ఇప్పుడు జీఎస్టీతో పడే పన్నులే ఎక్కువ. అంటే వచ్చే నెల నుంచి మనం కొనబోయే స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయన్నమాట. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ సర్వీసెస్ పైన భారం పడుతుంది. ఇప్పటి వరకు 15% ఉన్న ట్యాక్స్ ఇకపై 18% పెరుగుతుంది. సామాన్యుడు ఇకపై మొయ్యాల్సిందే. డెఫినెట్గా జిఎస్టీ మనం అనుకున్నంత లాభసాటిగా కామన్ మ్యాన్కు ఉండదని మాత్రం చెప్పవచ్చు. రెండోది చూసినట్టయితే ఇప్పుడు మనం జూలై 1కు జిఎస్టీకి వెళ్ళాలన్నది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ కూడా అందరూ రావాల్సిందే, జిఎస్టీ ఇంకా లేట్ చేయొద్దు అన్నది అందరికీ అభిప్రాయం. కానీ ఈరోజు చూసినట్టయితే తిప్పి కొడితే ఇంత 10 రోజులు లేదు, ఇంకా వారం రోజులు ఉంది. కానీ ఎన్నో ఇష్యూస్లో, టెక్నికల్ ఇష్యూస్లో ఈ రోజు వరకు కూడా మనం అప్డేట్ కాలేదు. ఇంకా అంటే సాఫ్ట్వేర్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇన్వాయిసెస్లో ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత రేపు 30th జూన్కు మన దగ్గర ఉన్న స్టాక్ సంబంధించిన రిటర్న్స్ ఇవ్వడానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసినట్టయితే ఇంకా ఎన్నో ఇష్యూస్ మీద మనము అవగాహన సరిగా లేకుండా ఉన్నాం. ఇప్పుడు స్మాల్ స్కేల్ సెక్టర్లో ఎప్పుడైతే ఉంటారో వారికి ఈ అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. వీరికి కనీసం ఒక రెగ్యులర్ మీటింగ్స్కి వచ్చినట్టయితే ప్రతి ఒక్కసారి వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మనం చూసినట్టయితే వారికి బహుశా ఒక 10-15 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత ఒక 10%, 15% అవగాహన ఉంటుంది. అప్పుడు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా జీఎస్టీ పరిధిలో ఉన్న 1214 వస్తువులు, 400 సేవల్ని బేరీజు వేసి చూస్తే సామాన్య మధ్యతరగతి వర్గాలు నిత్యం ఎక్కువగా వినియోగించే వస్తువులు, సేవలే ఎక్కువగా ఉన్నాయి. 6 నెలల కిందటే డిమానిటైజేషన్ నిర్ణయంతో మధ్యతరగతి వర్గం తీవ్రమైన ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి. దీంతో వ్యవస్థలో డబ్బులు లేకపోవడంతో ప్రజలంతా చచ్చినట్లు బ్యాంకింగ్ సేవల వైపు అనివార్యంగా మళ్లాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లు లేని వస్తు సేవల్ని కూడా జీఎస్టీ పరిధిలోనికి తెచ్చి వాటి ద్వారా మధ్యతరగతి ప్రజలపై మరింత భారం వేయబోతోంది. దేశంలో ఉన్న 10% సంపన్న వర్గానికి కించిత్ కూడా టచ్ చేయని జీఎస్టీ కౌన్సిల్ కేవలం మిడిల్ క్లాస్, నియో మిడిల్ క్లాస్లను మాత్రమే టార్గెట్ చేసింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న పనులతో అన్ని వస్తువులు, సేవలతో అదనపు భారాన్ని మోయాల్సింది అల్టిమేట్ గా మధ్యతరగతి జీవులే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కానీ సామాన్యుడు కొనుక్కునే కార్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంటే ఈ జీఎస్టీతో కేంద్రం ఎవరికి న్యాయం చేసినట్లు అన్న ప్రశ్న వినిపిస్తోంది. మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లులు, మొబైల్ బిల్లులు, ఇంటర్నెట్ సేవలు, జ్యువెలరీ, ఖరీదైన అలంకారాలు, డిటిహెచ్ టీవీ, కొరియర్ వంటి సర్వీసులు, సిగరెట్లు, ఇన్సూరెన్స్ బిల్లులు, ఆన్లైన్ షాపింగ్ వంటివన్నీ జీఎస్టీతో మరింత భారం కానున్నాయి. జీఎస్టీ అమల్లో పాటు వీటికి మధ్యతరగతి దూరంగా ఉండొచ్చేమో కానీ శాశ్వతంగా మాత్రం కాదు. కొన్నాళ్లకు పెరిగిన పన్నుల భారాన్ని మౌనంగా భరిస్తూనే ఈ సేవల్ని వినియోగించుకోక తప్పదు. అయితే జీఎస్టీతో దేశవ్యాప్తంగా విదేశీ పరిశ్రమల్ని భారీ స్థాయిలో ఆహ్వానించవచ్చు. కేంద్రానికి ఆదాయం పెరుగుతుందన్న పాజిటివ్ విషయాల్ని ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలపై పడే భారాల్ని మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి.